ప్రభువు పేరిట మీకు శుభములు కలుగునుగాక. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. చాలామంది మూర్ఖులు దేవుడు లేడని తలంచుచు తమ జీవితములో తమకు నచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుడు అసహ్యించుకొను పాపములలో తాము ఊసరవెల్లిలాగా ముదిరిపోతూ ఉన్నారు. ఈ ఊసరవెల్లి లాంటి స్వభావం కలిగిన మనుషులకు ఏ పాపములో, ఏ మనుషుల దగ్గర ఎలాంటి రంగు మార్చాలో, ఎలాంటి స్థితిగతులలో ఎలాంటి నటన చేయాలో వీరందరికీ బాగా తెలుసు. అయితే మూర్ఖులు దేవుని వాక్యము చేత గద్దించినప్పటికీ కూడా తమ వ్యభిచార క్రియలను మానుకోవడం లేదు. అయితే మూర్ఖులను దేవుడు గద్దించినప్పటికీ కూడా తమ తాగుబోతుతనమును మానుకోవడం లేదు. అయితే దేవుడు మూర్ఖులను గద్దించినప్పటికీ కూడా తమ జీవితములను ఏమాత్రమును మార్చుకోవడం లేదు. అయితే దేవుడు యూదా రాసిన పత్రిక 5వ వచనము ద్వారా ఆయన గొప్ప దృష్టాంతమును మన ముందు ఉంచి ఉన్నాడు. ఆ గొప్ప దృష్టాంతము ద్వారా మన జీవితములను మార్చుకొనుటకు మనకు గొప్ప అవకాశమును కలిగించుచున్నాడు. మన హృదయములను కలవరపరిచే గొప్ప సన్నివేశము మనకు కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ఏ విధంగా రక్షించి ఉన్నాడో, ఆ తర్వాత తాను ఇశ్రాయేల్ ప్రజలను రక్షించిన తర్వాత ఆయన మాట వినని ప్రజలను ఆయన శిక్షించెను అనే మాట మనకు కనబడుతుంది. అనేక మంది క్రైస్తవులు క్రీస్తును అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం ద్వారా దేవుని కుమారులుగా మార్చబడిన తర్వాత వారు కూడా తమ పాత జీవితముల వైపు నడుస్తూ ఉన్నారు. దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని పూర్తిగా కనపరచక తమ పాపములోని తమ జీవితములను గడుపుచున్నారు. అయితే జాగ్రత్త, దేవుడు ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించుచున్నాడు. నీ జీవితమును నువ్వు మార్చుకోకపోతే, నీ వ్యభిచార క్రియల్లో నువ్వు మార్చుకోకపోతే, నీ త్రాగుబోతుతనమును నువ్వు మార్చుకోకపోతే, నీ వంకర బుద్ధిని నువ్వు మార్చుకోకపోతే, నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోతే నీ జీవితము కూడా నాశనము వైపే పరిగెత్తుతుంది. అయితే నువ్వు అనుకోనవచ్చు, ఈ లోకంలో మనుషులందరూ సంతోషంగా హాయిగా తమకిష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు, వినోదాలతో చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటా ఉండవచ్చు. అదే ఆశలో, అదే భ్రమలో నీవు కూడా నీ జీవితం నువ్వు కొనసాగించున్నావు కావచ్చు. కానీ దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనము ఏమి? నువ్వు గుర్తించుకో. నువ్వు నీ పాపంలోనే ఈ 60 సంవత్సరంలో సంతోషంగా సుఖంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు కావచ్చు. ఈ పాపంలోనే నువ్వు